హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ని. సో మన రీహాబిలిటేషన్ సెంటర్ మిగతా వాటితో పోల్చుకుంటే ఏ రకంగా మనము పేషెంట్స్ని ఎక్కువగా కేర్ తీసుకోగలుగుతున్నాం. సో మన దగ్గర ఉండే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రాపర్లీ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ డిఎంఓస్ ఉంటారు. వాళ్ళతో పాటు ప్రతిరోజు నాతో పాటు డాక్టర్ వంశీ గారు ఇద్దరం కూడా క్రిటికల్ కేర్ ట్రైన్డ్ ఫిజిషియన్స్ అండి. అంటే మేము పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐసీయూస్లో మనము ట్రైనింగ్ అయ్యి ఐసీయూస్లో పేషెంట్స్ని మేము ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏంటి అడ్వాంటేజ్, మాలాంటి వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ రావడం మూలంగా అడ్వాంటేజ్ ఏంటి? జనరల్గా డిశ్చార్జ్ అయిపోయినాక అంతా నార్మల్ అయిపోతుంది అనే ఒక ప్రాసెస్లో ఉంటామండి. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. మీ పేషెంట్ కనుక హాస్పిటల్ నుంచి ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయినాక మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చినా, వాటికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీ యొక్క రికవరీ చాలా స్లో అయిపోతుంది. సో ఇలా కాకుండా క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ రోజు రౌండ్స్ వేయడం మూలంగా వాళ్ళకి ఫీవర్ వచ్చినా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం, అంటే వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, బ్లడ్లో వచ్చిందా, సో ఇలాంటివి వచ్చినాయి అనేది క్రిటికల్ కేర్ ఫిజిషియన్ చూస్తే కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన టెస్టులు చేసి దాని ట్రీట్మెంట్ ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎస్కలేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, యాంటీబయాటిక్స్ టైంకి కనుక మనం ఇవ్వకపోయినా పేషెంట్స్ యొక్క అవుట్కమ్స్ అంత బాగోవండి. సో మన రీహాబిలిటేషన్ సెంటర్లో ఫస్ట్ థింగ్ ఈజ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ రౌండ్స్ డైలీ. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది ట్రైన్డ్ నర్సెస్ అండి. సో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న నర్సెస్ ఎప్పుడు కూడా 24/7 ఐసీయూ ట్రైన్ నర్సెస్ టీమ్ ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 2. థర్డ్ పాయింట్ ఏంటంటే డైటీషియన్ అవైలబిలిటీ అండి. సో మనం ఏదో మందులు వాడుతున్నాము, పేషెంట్ రికవర్ అయిపోవాలంటే అవ్వదండి. దానితో పాటుగా రోజుకి సరిపడా ఎనర్జీ, రోజుకి సరిపడా ప్రోటీన్స్, సరిపడా ఫ్యాట్స్ తీసుకోవాలి. దాంతోపాటు ఫిజియోథెరపిస్ట్ అండి, డాక్టర్ లోకేష్ అని ఎంతూజియాస్టిక్ ఫిజియోథెరపిస్ట్. మన పేషెంట్స్ని మనం ఎంత యాక్టివ్గా మొబిలైజ్ చేస్తున్నాం. పేషెంట్స్ని మనం బెడ్లో నుంచి బయటికి కదిపితేనే వాళ్ళకు కూడా లైవ్లీ ఫీలింగ్, బతుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని రోజు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనుకోండి, టెన్స్ కానివ్వండి, పాసివ్ మూమెంట్స్, యాక్టివ్ మూమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ దగ్గరుండి చేయించే ఇద్దరు ఫిజియోథెరపిస్ట్ టీమ్స్ ఉన్నారు మనకి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అనుకోండి. సో ఇలాగా 4 లెవెల్స్లో క్రిటికల్ కేర్ డాక్టర్స్, ప్రాపర్లీ ట్రైన్డ్ నర్సెస్ అండ్ ప్రాపర్లీ క్వాలిఫైడ్ ఫిజిషియన్స్, అలాగే ఒక ప్రాపర్ క్లినికల్ డైటీషియన్ అండ్ దెన్ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్. సో వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయడం వలన మన పేషెంట్స్ రికవరీ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేసి మీ పేషెంట్స్ కోసం డెసిషన్ తీసుకోగలరు.